మీకు ఈ విషయం తెలుసా? సో ఇండియాలో 80% పీపుల్స్‌కి ఈ చిన్న డిఫరెన్స్ తెలియక చాలామంది అన్‌హెల్తీగా అనేది వెళ్తున్నారు. చాలా సిక్ అవుతున్నారు. వాళ్ళ హెల్త్ అనేది చాలా పాడవుతుంది. సో ఈ చిన్న లాజిక్ ఏమంటే ఫుడ్ విఎస్ న్యూట్రిషన్. అసలు ఈ ఫుడ్ అండ్ విఎస్ న్యూట్రిషన్ దీనికి ఏముంది? ఫుడ్ అనేది ఏం చేస్తది? న్యూట్రిషన్ ఏం చేస్తది? ఆల్మోస్ట్ మనకి దీని గురించి నాలెడ్జ్ తెలుసు కానీ దానివల్ల మనకి బెనిఫిట్స్ ఉంది, ఏమేమి బెనిఫిట్స్ లేదనేది తెలీదనమాట. చిన్నగా మనం ఒకసారి చూద్దామనమాట. ఫుడ్ అనేది ఏం చేస్తది? ఫుడ్ అనేది మనల్ని సాటిస్ఫై చేస్తది హంగర్ లెవెల్‌లో. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకుంటామో కొంచెం స్టమక్ అనేది ఫుల్ అయినట్టు అనిపిస్తది. సాటిస్ఫై అనిపిస్తదనమాట. తిన్నాము ఓకే అనేసి. కానీ అదే విధంగా ఇన్‌స్టంట్‌గా ఎనర్జీని డౌన్ చేస్తది. ఓకేనా? యాక్చువల్లీ న్యూట్రిషన్ ఏం చేస్తది? ఇక్కడ చూడండి. మనం న్యూట్రిషన్ ఏం చేస్తదంటే మనకి గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్‌లో హెల్ప్ చేస్తది మన బాడీని. రెండోది ఇంప్రూవ్ ఇమ్యూనిటీ పవర్. ఇమ్యూనిటీ పవర్‌ని ఇంప్రూవ్ చేసేదానికి మనకి హెల్ప్ చేస్తది. ఇమ్యూనిటీ పవర్ ఎందుకు మనకి ఇంప్రూవ్ అయ్యేదానికి ఉండాలి. మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోండి. ఇమ్యూనిటీ వాళ్ళ హెల్త్ అనేది మనకి ఎంత బాగుంటుందో మనం అంత సిక్ అయ్యేదానికి తక్కువ ఛాన్సెస్ ఉంటుంది. అంత అన్‌హెల్తీకి మనం వెళ్ళడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. ఓకేనా? ఏదైనా మనకి మేజర్ థింగ్స్ రావాలంటే కూడా ఇమ్యూన్ పవర్ తక్కువ ఉంటేనే వస్తుందన్నమాట. ఈ ఇమ్యూన్ పవర్ని మనం బ్యాలెన్స్ చేయగలిగితే చాలా మంచిది. ఇంకోటి డిటాక్సిఫికేషన్. మన బాడీలో నుంచి టాక్సిన్స్ లెవెల్స్ని రిమూవ్ చేసేదానికి హెల్ప్ అవుతుందన్నమాట. బ్యాడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ థింగ్స్, ఫ్యాట్ లెవెల్స్ ఇవన్నిటిని బాడీ ఎనర్జీ రూపంలో ఫ్యాట్ని అలాగే మన బ్యాడ్ థింగ్స్ని టాక్సిన్స్ని రిమూవ్ చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనకి యూరిన్ రూపంలో, మోషన్ రూపంలో వెళ్ళిపోతుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి హెల్దీ ఏజింగ్. మళ్ళీ హెల్దీ ఏజింగ్ అంటే ఏమంటే మనం మళ్ళీ గుర్తుపెట్టుకోండి. మనం తక్కువ ఏజ్‌లోనే ఎక్కువ ఏజ్‌లా కనబడతాం. అంటే లైక్ మన స్కిన్ డ్యామేజ్ అయిపోవడం, మన స్కిన్ అనేది థిక్ అయిపోవడం, చూసేదానికి కొంచెం అన్‌హెల్దీగా ఉండడం, సిక్‌గా కనపడడం, ఇలా అనిపిస్తది. ఇదొక మేజర్ రోల్ అనమాట. మనం న్యూట్రిషన్ బదులు ఫుడ్ తీసుకుంటూ ఉంటే. ఎవరెవరికి ఉందో ఒకసారి గమనియండి. దీనివల్ల మనకి స్కిన్ త్వరగా డ్రై అయిపోవడం, స్కిన్ అనేది థిక్ అయిపోవడం, స్కిన్‌లో మనకి బ్లాక్ డాట్స్ రావడం, అలాగే స్కిన్ అనేది మనకి హెల్తీగా స్ట్రాంగ్గా ఉండకపోవడం ఇది జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మన హెయిర్ ఫాల్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే స్కిన్ అనేది ఎంత మనకి హెల్తీగా ఉంటే హెయిర్ రూట్స్ అనేది అంత బాగుంటుంది అనమాట ఇన్నర్గా. ఓకేనా? ఇంక్రీజ్ ఎనర్జీ లెవెల్స్ అండ్ విటాలిటీ. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. మన ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడైతే మనకి బాగుంటుందో మన డే రొటీన్ బాగుంటుంది, మన ఎనర్జీ లెవెల్స్ బాగుంటుంది, మన కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఎప్పుడు బాగుంటుంది. ఓకేనా? ఈ ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడైతే డౌన్ అవుతుందో మనకి అన్ని నెగిటివ్ థాట్స్, నెగిటివ్ వర్క్స్ ఇవన్నీ మనం పోతూ ఉంటాం. లేజీనెస్కి అనేది మనం వెళ్తూ ఉంటాం. ఏ వర్క్ చేద్దాం పోస్ట్‌పోన్ చేస్తూ ఉండడం, మళ్ళీ చేద్దాంలే అనిపించడం, అలాగే చిరాకు ఎక్కువ రావడం, ఏదైనా మనం పని చేస్తా ఉన్నా దాని మీద ఎక్కువ మనకి ఫోకస్ పోకపోవడం ఇలా అనిపిస్తూ ఉంటుంది. ఇది మనం కరెక్ట్గా చేయాలి. ఫుడ్ న్యూట్రిషన్ ఏమంటే మనకి న్యూట్రిషన్ కూడా ఫుడ్లో నుంచే మనకి వస్తుంది. కానీ ఈ ఫుడ్ ఎలా తినాలంటే ప్రోటీన్ ఉన్న ఫుడ్ అనేది ఎక్కువ మనం తినాలి. అలాగే ఈ ప్రోటీన్తో పాటే మనకి ఫైబర్ ఉండే కంటెంట్ కూడా తినాలి. లైక్ మీకు న్యాచురల్గా బాగా రావాలంటే ఫస్ట్ వే వచ్చి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ప్రపంచంలో ఆడిపోయినా ఫస్ట్ దీనికే డిమాండ్ ఉంటుంది. దీన్నే మీరు సజెస్ట్ చేస్తారు. రెండోది మనకి నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటే నాన్ వెజ్లో మనకి మంచిది ఏమంటే ఎగ్, చికెన్, ఫిష్, ప్రాన్స్ ఇవి మంచివి. మనకి బీఫ్ అలాగే మటన్ అనేది కొంచెం డైజెషన్ స్లోగా అవుతుంది కాబట్టి దాన్ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఇది వే అన్నమాట. అలాగే వెజ్‌లో ఎత్తుకుంటే మనకి చాలా ఉంటుందన్నమాట. మనకి భూమి నుంచి వచ్చే ప్రతి ఒక్కటి మనకి ప్రోటీన్‌ని చాలా బాగా అందిస్తుంది. లైక్ సోయా బీన్స్, కిడ్నీ బీన్స్, పన్నీరు. పన్నీర్ అనేది మనకి వే ప్రోటీన్ డైరెక్ట్గా వస్తుంది. ఇవి మంచివి అనమాట. ఇలా మీరు సెర్చ్ చేస్తూ ఉంటే చాలా వరకు మనకి దొరుకుతుంది. మనకి గ్రౌండ్ నట్స్, వాల్నట్స్ అలాగే మనకి బాదం, పిస్తా ఇవి కూడా మనం చాలా బాగా ప్రోటీన్ సోర్స్గా మనం తీసుకోవచ్చు ఇంటేక్ అన్నమాట. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మీరు రీసెర్చ్ చేయండి. ప్రోటీన్ అండ్ న్యూట్రిషన్ ఫుడ్ అనేది దేనిలో మనకి ఉంటుంది. ఇంకోటి మీరు తినే దాంట్లో బాగా హెల్తీగా తినేదాన్ని ట్రై చేయండి. హెల్తీగా తినేదానికి ఏం లేదు. మనం
కొంచెం ఫోకస్ పెడితే దాన్ని మనం టోటల్గా మార్చవచ్చు. ఈజీగా మీరు 2 స్నాక్స్ 3 మీల్స్ పెట్టుకోండి. సో మనం హంగర్ లెవెల్ కూడా బ్యాలెన్స్ చేయొచ్చు. ఈ 3 మీల్స్లో కూడా అలాగే మనం వీలైనంత వరకు ప్రోటీన్ ఉండేదానికి ట్రై చేయండి. 2 స్నాక్స్లో వచ్చి మనం హ్యాపీగా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోండి. ఎందుకంటే మన బాడీ డీహైడ్రేషన్ కాకుండా ప్రొటెక్ట్ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో దీని మీద మీరు ఫోకస్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఇంతవరకు వచ్చారంటే ఖచ్చితంగా మీరు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటారు. సో ఖచ్చితంగా మీరు పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా నాకు ఖచ్చితంగా కామెంట్ ఒకసారి పెట్టండి. సో నెక్స్ట్ వీడియోకి నాకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.